ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయంకి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో సంక్రాంతికి గంగిరెద్దులకి సంబంధం ఏమిటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. దీనికోసం మనం ఇక్కడ ఒక చిన్న కథ అయితే తెలుసుకోవాలండి. అదేంటంటే, ఒకప్పుడు గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు శివుడి కోసం ఒక గొప్ప తపస్సు చేశాడంట. శివుడు ప్రత్యక్షమవ్వి గజాసురుడికి ఏం కావాలో వరం కోరుకోమని అడిగాడంట. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నా నుండి ఎక్కడికి పారిపోకూడదు, ఎక్కడికి వెళ్ళిపోకూడదు, అందుకని మీరు నా గర్భంలోనే ఉంటే కనుక నేను మీకు ఎప్పుడూ నిత్యం పూజలు చేస్తూనే ఉంటాను అని చెప్పి ఆ గజాసురుడు ఒక వరాన్ని అడిగాడంట. అయితే దేవతలకి ఒక నియమం అంటూ ఉంటుందండి. ఏంటంటే, మనం ఒక పూజ చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక తపస్సు చేసినా, ఏం చేసినా సరే అది ఫలించినప్పుడు దాని ఫలితం తప్పకుండా ఇచ్చే తీరాలి. అది దేవతల యొక్క ధర్మం అన్నమాట. కాబట్టి ఇప్పుడు శివుడు గజాసురుడికి, అలాగే నాయనా, నేను తప్పకుండా నీ గర్భంలోకి వచ్చి చేరతాను అని చెప్పి వరాన్ని ఇచ్చి ఆయన గర్భంలోకి శివుడు వెళ్ళిపోయాడనమాట. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి బెంగ పెట్టుకుందన్నమాట. అయ్యో, నా స్వామి గజాసురుడు గర్భంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి పార్వతీదేవి ఏం చేసిందంటే విష్ణుమూర్తికి చెప్పిందనమాట. విష్ణువు పార్వతీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అనమాట. అన్నయ్య అన్నయ్య, ఇలా శివుణ్ణి గజాసురుడు ఆయన గర్భంలోకి రమ్మని అడిగాడు, కాబట్టి ఈయన వెళ్ళి వరం ఇచ్చి ఆయన గర్భంలోనే ఉన్నాడు, నాకు చాలా బెంగగా ఉందన్నయ్య, నువ్వు వెళ్ళి ఆయన్ని రక్షించు అని పార్వతీదేవి అడుగుతుందన్నమాట. అప్పుడు వెంటనే విష్ణువు నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా అలంకరించి మిగతా బ్రహ్మాది దేవతలందరూ కూడా కొమ్ము వాయిద్యాలు, బూరలు, డప్పులు, ఈ మంగళ వాయిద్యాలన్నీ పట్టుకొని గజాసురుడి ముందుకి వెళ్ళారనమాట. ఈ బ్రహ్మాది దేవతలు అందరితో పాటుగా విష్ణు కూడా తాను బసవయ్యగా అలంకరించుకొని ఊరూరా తిరగడం మొదలుపెట్టి ఆ గంగిరెద్దుతో ఆటలు ఆడటం మొదలు పెట్టారనమాట. ఈ విషయం గజాసురుడి చెవిలోకి వచ్చి చేరిందనమాట. ఆహా, అయితే ఆ ఆటనేదో నేను కూడా చూడాలి అని గజాసురుడు ఈ గంగిరెద్దుల బృందాన్ని పిలిపించి ఆడమని చెప్పాడనమాట. విష్ణువు ఆ నందీశ్వరుని మంచి చక్కగా అలంకరించి ఎంతో అందంగా ముస్తాబు చేసి చక్కగా మంచి మంచి పాటలతో, మంచి మంచి సంగీత వాయిద్యాలతో ఆ నందీశ్వరుణ్ణి ఆడించి మొత్తానికి గజాసురుణ్ణి మెప్పించాడనమాట. అలా మెప్పించినప్పుడు గజాసురుడు ఎంతో ఆనందపడిపోయి, మీకేం కావాలో కోరుకోండి, మీకు ఏం కావాలన్నా సరే నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పి మాట ఇస్తాడనమాట. అప్పుడు విష్ణువు ఈ గంగిరెద్దు శివుడు వాహనమైనటువంటి నంది. ఈ నంది తన స్వామిని చూడకుండా ఉండలేకపోతుంది. కాబట్టి ఈ నందిని తన స్వామి దగ్గరికి చేర్చు అని అడిగాడనమాట. అప్పుడు గజాసురుడు, ఆహా, ఇవి వచ్చింది అయితే విష్ణుమూర్తి, వీళ్ళందరూ దేవాది దేవతలు అనమాట, ఇక నాకు చావు తప్పదు అని చెప్పి ఒక వరాన్ని అయితే కోరుకుంటాడనమాట. ఏంటంటే ఆ వరం, ఇక నుండి నా శిరస్సును అన్ని లోకాల్లోనూ పూజించాలి, అలాగే నా చర్మాన్ని శివుడు ధరించాలి అని చెప్పి ఒక వరాన్ని కోరుకుంటాడనమాట. ఆ తర్వాత వెంటనే నందీశ్వరుడు వెళ్ళి తన కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా శివుడు ఆ గజాసురుడి నుండి బయటికి రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి గజాసురుడికి మాట ఇచ్చినట్లుగానే ఆ శిరస్సు ఈ లోకాలన్నిట్లోని పూజలు అందుకుంటుంది వినాయకుడి రూపంలో. అలాగే ఆ గజాసురుడి యొక్క చర్మాన్ని శివుడు ధరిస్తూ ఉంటాడనమాట. కాబట్టి విష్ణువు ఆ నందీశ్వరుని గంగిరెద్దుగా ఎలా అలంకరించాడో అప్పటి నుంచి కూడా మన లోకంలో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు గంగిరెద్దుల్ని రకరకాలుగా అలంకరించి చక్కగా వాటికి పూలదండలు, ఇంకా ఏవేవో ఆభరణాలు వేసి ఎంతో చక్కగా అలంకరించి జానపద గీతాలతో వాటిని ఆటలాడిస్తూ ఉంటారన్నమాట. అది ఎంతో చూడముచ్చటగా, కన్నుల పండగగా ఉంటుందన్నమాట. మీరు ఇది చూడాలి అంటే ఖచ్చితంగా పల్లెటూరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. పల్లెటూర్లలో ఈ గంగిరెద్దుల్ని ఎంతో చక్కగా అలంకరించి జానపద గీతాలు అవి పాడిస్తూ ఉంటారన్నమాట.
అంతేకాకుండా ఈ గంగిరెద్దుకి ఉన్నటువంటి పేరేంటి? గంగిరెద్దు. గంగిరెద్దు అంటే గంగ యొక్క ఎద్దు అని అర్థం అన్నమాట. మనకి మన పెద్దలు మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. సాక్షాత్తు ఆ గోమాతలోనే మన సకల దేవతలందరూ కూడా కొలువు తీరి ఉంటారు అని చెప్పి మనకి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అలాగే మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ గంగిరెద్దులు మన ఇంట్లో అడుగు పెట్టడమే మన అదృష్టం. ఎందుకంటే సకల బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ ఆవు ఎద్దులో కొలువు తీరి ఉంటారు. కాబట్టి ఆ గంగిరెద్దులు కనుక మన ఇంట్లో అడుగు పెడితే మన ఇంట్లో శుభాలు జరగడం మొదలు పెడుతూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి చాలామంది కావాలని వాళ్ళ ఇళ్ళ ముందు కూడా ఆటలు ఆడిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ గంగిరెద్దుల వాళ్ళకి ఎంతో కొంత సొమ్మో లేకపోతే ఏవైనా పదార్థాలు పెట్టడమో ఏవో ఒకటి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి సంక్రాంతి పండగకు మన గంగిరెద్దులకు ఇంతటి గొప్ప అనుబంధం ఉందన్నమాట. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.